అర్గళా స్తోత్రానికి మించిన స్తోత్రం ఇంకోటి లేదు. అందులో అంటారు, రూపం దేహి అమ్మ నాకు మంచి రూపాన్ని ప్రసాదించు అంటే బ్యూటీ. జయం దేహి అమ్మ నాకు అన్నిట్లోనూ విజయాన్ని ప్రసాదించు అంటే విక్టరీ. యశోదేహి అమ్మ నాకు కీర్తిని ప్రసాదించు, అపారమైన కీర్తి అంటే ఫేమ్. ద్విషోజహి అమ్మ నాకు వీటి వల్ల కొంతమంది శత్రువులుగా మారచ్చేమో, నువ్వు ఏం చేస్తావంటే నాకు అందరినీ మిత్రులుగానే చెయ్యి, అసలు శత్రువులు అనేవాళ్ళు ఉండకుండా చెయ్యమ్మ నాకు, అంటే నెగిటివ్ ఎనర్జీని నా దగ్గర కూడా రాకుండా చెయ్యి అని అంటే ద్విషోజహి. దాని తర్వాత అంటారు, విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం చమాకురు అమ్మ నన్ను గొప్ప విద్యావంతుణ్ణి చెయ్యి, యశస్వంతుణ్ణి చెయ్యి, లక్ష్మీవంతుణ్ణి చెయ్యి అంటే నాకు లక్ష్మిని ప్రసాదించు. పుత్రాందేహి ధనందేహి సర్వకామాంశ్చదేహిమే అమ్మ నాకు గొప్ప సంతానాన్ని ప్రసాదించు, నాకు ఏది కావాలంటే దాన్ని ప్రసాదించమ్మా అని. దీని తర్వాత ఒక శక్తివంతమైన మంత్రం లాంటి శ్లోకం ఒకటి చెప్తారు లాస్ట్కి. పత్ని మనోరమాం దేహి మనోవృత్తానుసారిణి అమ్మ నాకు గొప్ప భార్యని ప్రసాదించు, అందమైన భార్య, నాకు అనుకూలంగా తనుండాలి, నేను తనకు అనుకూలంగా ఉండగలగాలి, అలాంటి భార్యని నాకు ప్రసాదించు. తారిణి దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం మేమిద్దరం కలిసి ఈ దుర్గమమైన సంసారాన్ని అంటే జనన మరణ చక్రాన్ని దాటే శక్తిని కూడా మాకు నువ్వే ప్రసాదించు తల్లి అని. అసలు ఇంతకంటే శక్తివంతమైన స్తోత్రం ఇంకోటి ఉందా అంటే అసలు లేదనే చెప్తాను. రోజు 3 సార్లు కనుక పారాయణ చేయగలిగితే ఇంకా దానికంటే మహిమ ఇంకోటి ఉండదు.